నేటి భారతం శ్రోతలకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ వారం ఎఫ్సిఆర్ఐ గురించి 3వ భాగంలో కొన్ని విషయాలు మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఎన్జిఓలు భారతదేశంలో చేపట్టినటువంటి అనేక ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయి అనేటువంటి ప్రభుత్వం చెబుతా ఉంది. అయితే ఈ వాదనలో నిజం ఎంతవరకు, అసలు ఎన్జిఓలు ఎన్ని ప్రాజెక్టులను అడ్డుకున్నారు, అవి నిజమేనా కాదా అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. సూటిగా చెప్పాలంటే కూడంకుళం, తమిళనాడులోని స్టెర్లైట్ వంటి ప్రాజెక్టులను ఎన్జిఓలు అడ్డుకున్నాయనేది కొంతవరకు నిజమే. కానీ అన్ని నిరసనల వెనుక ఎన్జిఓలు ఉన్నాయని, అన్ని ఎన్జిఓలు విదేశీ కుట్రలో భాగమని చెప్పడానికి ఆధారాలు లేవు. కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టు. ఈ కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టు తమిళనాడులోని కూడంకుళంలో ఉంది. అయితే 2011-13 మధ్య కూడంకుళం అణు కేంద్రానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కొన్ని అమెరికా ఆధారిత ఎన్జిఓలు ప్రాజెక్టును ఆలస్యం చేస్తున్నాయని బహిరంగంగా వ్యాఖ్యానించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా కొన్ని ఎన్జిఓలపై ఎఫ్సిఆర్ఐ ఉల్లంఘన కేసులు నమోదు చేసింది, వారి బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసింది. అయితే ఇప్పటి వరకు ఏ కోర్టు తీర్పు కూడా సిఐఏ కుట్ర నిరూపితమైందని చెప్పలేదు. నిరసనలో స్థానిక మత్స్యకారులు, గ్రామస్తులు, చర్చి గ్రూపులు, పర్యావరణ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా రెండవది స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ తూత్తుకుడి. ఇది కూడా తమిళనాడులో ఉంది. 2018లో స్టెరిలైట్ ప్లాంట్కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం జరిగింది. కాలుష్యం, ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణాలుగా స్థానికులు పేర్కొన్నారు. తర్వాత అదర్ మీడియా అనే ఎన్జిఓపై ఎఫ్సిఆర్ఐ ఉల్లంఘన ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. అయితే అది ఎన్జిఓ తప్పు చేసిందని తుది నిర్ధారణ కాదు, ఫిర్యాదులు వచ్చాయని మాత్రమే ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం తరచుగా ప్రస్తావించిన ఇతర ప్రాజెక్టులు ఏమిటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ నివేదికలు మరియు ప్రభుత్వ వాదనలు. కొన్ని ఎన్జిఓలు ఈ రంగాల్లోని ప్రాజెక్టులకు వ్యతిరేక ఉద్యమాలకు మద్దతు ఇచ్చాయని పేర్కొన్నారు. ఒకటి ఏంటంటే అణు విద్యుత్ ప్రాజెక్టులు, బొగ్గు గనులు, థర్మల్ పవర్ ప్రాజెక్టులు, పెద్ద ఆనకట్లు, మైనింగ్ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ప్రత్యేకంగా గ్రీన్ పీస్ ఇండియా వంటి సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది మరియు ఎఫ్సిఆర్ఐ నిధులను నిలిపివేసింది. నిజానికి ఎన్ని ప్రాజెక్టులు, ఇక్కడే ముఖ్యమైన విషయం ఉంది. అధికారికంగా ఎన్జిఓల వల్ల ఆగిపోయిన ప్రాజెక్టుల జాబితా ప్రభుత్వం విడుదల చేయలేదు. కానీ ఎక్కువగా చర్చకు వచ్చిన మాత్రం కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం, స్టెరిలైట్ కాపర్ ప్లాంట్, జైతాపూర్ అణు ప్రాజెక్ట్, స్టీల్ ప్రాజెక్ట్ ఒడిశా, వేదాంత మైనింగ్ ప్రాజెక్టులో కొన్ని బొగ్గు గనుల ప్రాజెక్టులు. అయితే వీటిలో చాలా వరకు ప్రాజెక్టులు కేవలం ఎన్జిఓల వల్ల కాకుండా స్థానిక ప్రజల నిరసన వల్ల, పర్యావరణ అనుమతుల సమస్యల వల్ల, కోర్టు కేసుల వల్ల, రాజకీయ కారణాల వల్ల, భూసేకరణ వివాదాల కారణం వల్ల, ఇటువంటి అనేక కారణాల వల్ల ఆలస్యమయ్యాయి లేదా ఆగిపోయాయని మనం గమనించాలి. ప్రముఖ ప్రాజెక్టులపై జరిగిన నిరసనలో విదేశీ నిధులు పొందిన ఎన్జిఓల పాత్ర ఉందని కేంద్ర ప్రభుత్వాలు యూపీఏ, ఎన్డీఏ రెండూ కూడా ఆరోపించాయి. కొన్ని సంస్థలపై ఎఫ్సిఆర్ఐ చర్యలు కూడా తీసుకున్నాయి. అయితే ప్రతి ఉద్యమం వెనుక విదేశీ కుట్ర లేదా సిఐఏ ప్రమేయం ఉందని నిరూపితమైందని చెప్పే తుది న్యాయ నిర్ధారణ ఇప్పటి వరకు లేదు. అంచేత మనం నిజాలు తెలుసుకోవాలి. అయితే ఎన్జిఓలపై చాలా ఎన్జిఓలు ఇప్పటికే మూతపడ్డాయి. మరి ప్రజాసేవ లక్ష్యంగా పడుతున్నటువంటి ఎన్జిఓలు ఇక్కడతోటి వాళ్ళ ఎన్జిఓల శకం ఇక్కడితో ముగిసిపోయిందా అనేటువంటి ఉద్దేశం కూడా మనకు కలుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈ ఎన్జిఓలు నడుచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ తప్పనిసరిగా నాకు మరింత బలాన్ని ఇచ్చి మరికొన్ని వీడియోలు చేస్తానని ఆశిస్తూ, జై హింద్.